నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. చదువుతున్నది పత్తి శివప్రసాద్. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం. నిర్మల్లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని పలు రామాలయాలు రామనామంతో మార్మోగాయి. భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని బ్రహ్మపురి రామ్ మందిర్, శాంతినగర్ రామ్ మందిర్లో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ కొనసాగింది. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మంత్రోక్షణాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం జరిపారు. అనంతరం ఆయా ఆలయాల వద్ద అన్నదానాలు చేపట్టారు. సంపగిను నిను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపజవాజి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి.
అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది. ఆ రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. చెలి మనసే శివధనుసైనది, తొలి చూపుల వశమైనది. వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది? ఒక బాణము ఒక భార్య అన్నది శ్రీరాముని చిరయసమైనది. శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి. తొలి చుక్కవు నీవే, చుక్కానివి నీవే. తుడిదాకా నీవే, మరు జన్మకు నీవే. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు శ్రీరామనవమిని పురస్కరించుకొని హిందూ ఆయన ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శోభయాత్ర ఘనంగా కొనసాగింది. స్థానిక దేవరకోట దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. శ్రీనివాస్ గారిని సమావేశంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీరాముని జీవితం మానవాళికి అందరికీ ఆదర్శంగా ఉన్నది. అదేవిధంగా శ్రీరాముని యొక్క మందిరము ఈరోజు మనకు స్వాభిమాన సంకేతం. ఇక్కడ నుంచి మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళేటటువంటి బాలరాముని యొక్క విగ్రహం ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ అయిన సమయంలో ఈ దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఇక్కడ ఒక భవ్యమైన దివ్యమైన కూడా తగిన సమాధానం जय हो पवन कुमार, तोरी शक्ति है अपार। हे बजरंग बली बिनती सुन ले हमार। जय हो पवन कुमार, तोरी शक्ति है अपार। हे बजरंग बली बिनती सुन ले हमार। सुन ले हमार बिनती, सुन ले हमार। तोरे दुआर मैं करत हूँ गुहार। हे बजरंग बली बिनती सुन ले हमार।
పలు చోట్ల ఆయా ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగను పంపిణీ చేశారు. యువకులు దేశం కోసం ధర్మం కోసం పోరాడిన వారి చిత్రపటాలు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. शीश झुकाओ राम गुण गाओ बोलो जय विष्णु के अवतारी राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी एक तरफ लक्ष्मण एक तरफ सीता बीच में जगत के पालनहारी राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी न्यारी राम जी की निकली सवारी दीवाना हूँ दीवाना श्री राम का मैं दीवाना दीवाना मैं राम का दीवाना मैं दीवाना हूँ दीवाना इस नाम का मैं दीवाना दीवाना मैं राम का दीवाना मैं दीवाना हूँ दीवाना श्री राम का मैं दीवाना दीवाना हूँ दीवाना इस नाम का मैं दीवाना झूमो नाचो तुम चाहो श्री राम भक्ति में खोजा हूँ झूमो नाचो तुम चाहो राम भक्ति में खोजा हूँ जीवन में सारा राम के चरणों में बिता दूं दीवाना राम का दीवाना दीवाना हूँ दीवाना श्री राम का मैं दीवाना दीवाना हूँ दीवाना इस नाम का मैं दीवाना కాషాయం కండువాలు జెండాలతో పెద్ద సంఖ్యలో యువకులు రాల్లో పాల్గొనడంతో పట్టణమంతా కాషాయమయమైంది. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ముందుకు కొనసాగింది. శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ జానకి శర్మల ఆధ్వర్యంలో డీఎస్పీ గంగారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా కరసేవకుడై కదలాలి కరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి రాముని గుడినే కట్టాలి అరే బలి 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 బజిరంగి జై బోలో బజిరంగి బలి 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 బజిరంగి జై బోలో బజిరంగి పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా గుడినే గట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా మనం జరుపుకునేటటువంటి శ్రీరామనవమి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. 496 సంవత్సరాల తర్వాత రాముని యొక్క జన్మభూమిలో శ్రీరాముని యొక్క మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈరోజు మనం మొదటిసారి రాముని యొక్క జన్మదినాన్ని రాముని యొక్క కళ్యాణాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. భవ్యమైనటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేస్తే 496 సంవత్సరాల పాటు పోరాటం చేసి 400 లక్షల మంది హిందువులు బలిదానమై ఈరోజు భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాం.
పట్టణంలోని బాగులవాడ వాల్మీకి నగర్లో గల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ అనంతరం మధ్యాహ్నం సర్వాంగ సుందరంగా అలంకరించిన పెళ్లి మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. వేద పండితులు శ్రీ సీతారాముల ప్రాముఖ్యతను వివరిస్తూ లోక కళ్యాణార్థం ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కళ్యాణోత్సవాన్ని తిరిగించేందుకు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం చేశారు. స్వామి గోవింద వాల్మీకి మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. వాల్మీకి నగర సీతారామచంద్ర తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్మల్లో ప్రదర్శించబడ్డ మూవీ మా ఊరు రాజరేడ ఈ చిత్రంలో నటించిన నిర్మాతలు ఎర్ర రవీందర్ అయితే వెంకటరమణను సంఘం ఆధ్వర్యంలో టీఎన్జే సంఘంలో ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు చిన్నయ్య మాట్లాడుతూ స్థానిక కళాకారులతో మనం నిలిచిపోయిన చుట్టుపక్కల ప్రాంతాల్లో లొకేషన్లో తీయబడిన సినిమా మా ఊరు రాజరెడ్డి మొదటి ప్రయత్నంలో అద్భుతంగా తీశారన్నారు. ఎందరో కళాకారులు మన నిర్మల్ జిల్లాలో ఉన్నారని ఈ కార్యక్రమంలో అంజన్న, ఎస్ రాజన్న, రామ్ రమేష్, అన్న, చిన్నన్న, జున్ అనిల్ కుమార్, టీఎన్జే సంఘ అధ్యక్షుడు నిర్మల ప్రభాకర్, రమణ, నరేందర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలం స్నేహం వ్యవస్థాపాధ్యక్షులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా స్వరం కలం స్నేహం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా విశ్రాంతి ఉద్యోగ భవనంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్మల్ కలం స్నేహం అధ్యక్షుడు దేవిప్రియ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కడారు దశరథ్, కొండూరు పోతన్న, భట్ శోభారాణి, బి శంకర్, కౌలు నేరెల హనుమంతు, శ్యామల, రాజేశ్వరి, దేవిక, శివరాణి, గాయత్రి, శోభ, నర్మద, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలి జామ్ పట్టాభి సీతారామస్వామి స్వర్ణలోని కోదండ శ్రీ సీతారామస్వామి ఆలయంలో సీతారాముని కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డలి శ్రీ మహాపోచం ఆలయం తరఫున ఆలయ ఇన్ఛార్జ్ రంగు రవికిషన్ గౌడ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబాలు సమర్పించారు. ముఖ్య అతిథులుగా పారిశ్రామికవేత్త తల్లుల మురళీరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్లో పండుగ జరిగింది. డీసీపీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ మైపాల్ రెడ్డి, ఎంపీడీ భోజారెడ్డి, మాజీ అడ్డలి చైర్మన్ రాజేశ్వర్, మల్లేష్, సోమయ్య, గ్రామ సభ్యులు పాల్గొన్నారు. మామడ మండల పరిమండల్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. సోన్ మండలం కడతాల్ గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు బుధవారం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కార్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణ మధ్య అర్చకులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు. హోమం జరిపారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాయునాథంలో చేపట్టిన శ్రీరాముని శోభయాత్ర బందోబస్తును డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి బుధవారం పర్యవేక్షించారు. స్థానిక దేవరకోట ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా ప్రత్యేక పోలీస్ బెటాలియన్ బందోబస్తు ఎప్పటికప్పుడు పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ర్యాలీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో సీఎల్ నవీన్ కుమార్, అనిల్, శ్రీనివాస్ తదితరులున్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవారపేట పాఠశాలలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సరస్వతి విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీరాముని జీవిత విశేషాలు విద్యాపీఠం ఆవిర్భించడానికి సరస్వతి శిశు మందిరాలు శాఖలుగా విస్తరున్నాయని పలువురు విద్యావేత్తలు తెలిపారు. తదనంతరం ఆవిర్భావాన్ని సమర్పించారు. దీనిలో భాగంగా కలిమాంతి వేణుమాధవాచారి, చుక్కాపురం వెంకటరమణ, పాఠశాల ప్రధాన కొండూరు నరేష్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో హిందూ వాహనాధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రను బుధవారం కన్నుల పండుగ నిర్వహించారు. హనుమాన్ ఆలయం నుండి శ్రీరాముని విగ్రహంతో శోభయాత్ర చేపట్టారు. గ్రామంలోని మహిళలు మంగళారులతో హనుమాన్ మాలాదాన స్వాములు, యువత కాషా జెండాలు చేతబూని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సారంగపూర్ ప్రధాన గుండా బస్టాండ్ మీద కొనసాగిన యాత్రలో యువత డీజే పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వాములు, మహిళలు, యువత పాల్గొన్నారు. ప్రసాదం ఇచ్చారు. ఎందుకంటే చాలా అట్లా ప్రతి గల్లీకి పోయి ఎక్కడైతే ఈ పాట రచన देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, देश के दुश्मन कान को सुन को खुला देते, भारत माता की जेब से बुला लेते, देश का खाते पान की बात तुम लोग करती, इसकी पारी है तो मेरा बापू कोई अब तक और जुआ नहीं पाएगा, सदा वो कोशिश करके हार गए, मेरा बापू पहने भगवा केसरी सोते వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం. నిర్మల్లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర, వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.